మన వంశానికి ఏకైక వారసుడు మిస్టర్ ఎడ్విన్ అబ్రహాం. నేను రాస్తున్నది మన వంశ చరిత్ర. ఏంటి చరిత్రనా? ఈ కుటుంబ చరిత్ర. ఏంటి అర్థం కాలేదా? నాన్న మొదలుపెట్టిందే. బట్ ఇప్పుడు నాన్న ఈ చరిత్రలో ఒక భాగమే. తరతరాలుగా కొనసాగుతున్న క్రైమ్ హిస్టరీ. చనిపోయిన మన పూర్వీకుల జీవితాల మీద పడ్డ రక్తపు మరక మన జీవితాల మీద పడింది. ఎందువల్ల? అర్థమైందా నీకు? నిజంగానే నువ్వన్నీ రాసావా? మన వంశంలో చాలా ఇంట్రెస్టింగ్ అయిన క్రిమినల్వి నువ్వే. ఎస్. ఎడ్విన్, ఏంట్రా? ఎందుకురా నా గురించి అలా మాట్లాడుతున్నావు? నిజమే అది. ఈ కుటుంబంలో ఎంతోమంది చేసిన పాపాలు చివరికి నిన్ను కూడా వదల్లేదు. రెజినా, నీకు అమ్మంటే అసూయ కదూ? మన నాన్న ఒకడే చాలు నీకు. నువ్వు కోరుకున్నది ఇదే. స్టాప్ ఇట్. నేనిక వినలేనురా. నువ్వు నన్ను ఇలా టార్చర్ చేస్తే నువ్వు నన్ను చంపేస్తావు. ఫైన్. ఐసక్ని లేపేయడానికి మనం ప్లాన్ చేసినట్టు అలాగే నన్ను కూడా చంపే. నాకు జీవితం మీద విరక్తి పుట్టింది. లేక మన నాన్నలాగే నేను లోకం అనుకుంటున్నట్టు హార్ట్అటాక్ వచ్చి చనిపోవాలి, అంతేనా? ప్లీజ్ ఎడ్విన్, ఇంకోసారి అలా మాట్లాడకు. హౌ కెన్ యు బీ సో టెరిబుల్ ఎడ్విన్? నేను నీ సిస్టర్ని కదా. నీకోసం ఏం చేయలేదు నేను. అయినా నువ్వు నాకు నమ్మకం లేదు. నువ్వు ఇప్పుడు కూడా ఏదో ప్లాన్ చేస్తున్నావు. బట్ డోంట్ బీ టూ స్మార్ట్. నువ్వు పీటర్ని పెళ్లి చేసుకుని నన్ను వదిలేసిపోతే ఆ క్షణమే నేను రాసింది అంతా చేరాల్సిన చోటుకి చేరుతుంది. గుర్తుంచుకో. లారా, నిన్నెక్కడెక్కడ వెతికాను. దేనికి? అది నేను ఇదిగో ఇది నీ దగ్గర ఉంచు. అక్కయ్యకి తెలియకూడదు. ఎప్పటికీ ఎక్కడైనా దాచిపెట్టుంచు. ఎవ్వరికీ తెలియకూడదు. నా దగ్గరుంటే ఇది సేఫ్ కాదు. తను ఎలాగైనా కనిపెట్టేస్తుంది. ఏంటివి? ఏంటి అడ్విన్? వద్దు, అది నువ్వు తెలుసుకోకూడదు. నన్ను అడగొద్దు. నువ్వు దీన్ని తెరిచి చూడకూడదు. చూడు, నాకేదైనా జరగకూడదు జరిగితే నువ్వు దీన్ని ఓపెన్ చేసి చూడొచ్చు లారా. అంటే ఏంటి ఎడ్విన్? నేను లేకుండా పోతే బట్ మోస్ట్ ఇంపార్టెంట్, తనకి పీటర్కి పెళ్లి నిశ్చయమైతే పెళ్లికి ముందు రోజు నువ్వు దీన్ని అతనికి ఇవ్వాలి. పీటర్ ఇది చదవాలి. పీటర్ అనే రెజినాని చేసుకోవడం నీకిష్టం లేదా ఎడ్విన్? నో, తనకు ఆ సంతోషాన్ని దక్కనివ్వను. ప్రాశ్చితం చేసుకోవాలి తను. లారా, రేపు కలుసుకోబోయేది లేదు లారా. నువ్వు లవ్ చేసిన ఎడ్విన్ శ్రీలంకలో జరుగుతున్న యుద్ధంలో చనిపోయాడనుకో. వెళ్ళిపోలారా, వెళ్ళిపో. చూడు, నువ్వు నాకు మాట ఇచ్చావు. నేను చెప్పింది ఏదైనా వింటానని. అదొక పెద్ద ప్రామిస్.